నమస్కారం అండి. అనంత్ గారు, వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు మేం కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము. అదేంటమ్మా సాక్షి చెప్పమంటే పాటలు పాడుతున్నావు? మా ఆవిడ ఏ మాటనైనా పాటలోనే చెప్తుంది సార్. సరే తగలబెట్టు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో దిగాము. పొద్దున్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం. గుడ్. అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మేం ప్రసాదం తిన్నాము. ప్రదక్షిణాలు కూడా చేశాము. ఛీ! నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్న ఉత్సాహం మూడు మొత్తం సంకనాగిపోయినాయి. పోనీ గొంతు బాగుందా పాట వినడానికి? డబ్బాలో రాళ్ళేసినట్టు గెల 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 సౌండ్లు. ఆయన అలాగంటారు, నువ్వు వదలదు. మాట్లాడండి. అలా మేం దర్శనం చేసుకున్నాం. కర్నూలుకి రిటర్న్ టికెట్ వేసుకున్నాం. గుంటూరు మీదుగా శ్రీశైలం వయా కర్నూలు వచ్చేసాం. వచ్చాము తెచ్చాము. ఇదిగో అమ్మాయి, నేను అసలే కోపదారి మనిషిని. నశ పెట్టకుండా చెప్పు. చెబుతాను, మీరు కోప్పడకండి, ప్రశాంతంగా వినండి. వెరీ గుడ్. పాడు. ఆటోలోంచి దిగాము. కొండారెడ్డి బుర్జి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది. అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది. మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతు కత్తితో ఫసక్కుమని కూసింది. అతను అప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. మేము భయభ్రాంతులమై చూసాము. పాపమ్మా, అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, కోర్టులో లాయరు ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేఫ్టీ విరోచనాలు కూడా అయినాయి. ఏమయ్యా, అతన్ని పెద్ద హాస్పిటల్లో చూపించండి. భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే నేనే మీ మీద కేసేసేవాడిని. వేసుకోండి. అమ్మా, నువ్వు మాట్లాడు మాకు. ఏమయ్యా, నువ్వు విట్నెస్ చెప్తావు కదా, నువ్వు మొగుడువే కదా, నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా, నువ్వు చెప్పు సాక్ష్యం. తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఐ గారికి ఫోన్ చేసాం సార్. అంతా బాగుంది సార్, కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ అని మీకు ఎలా తెలుసు? ఊహించాం సార్. ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఊహించారా? సారీ సార్, కంగారులో ఏదో చెప్పేశాను. ఆయన రిపోర్టర్ అని అసలు మాకు తెలియదు సార్. దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్. కంగారులో చెప్పారంట. ఇదంతా వద్దండి. మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు? 4కి రీచ్ అయ్యాను సార్. మర్డర్ ఎన్ని గంటలకు చూసారు? ఉదయం 4:20కే మా 4 కళ్ళతో చూసాను. 4:20 చూసారు కదా సార్? వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. అసలు మీరే మర్డర్ చూడలేదు. డౌన్లోడ్ మోజ్.